కార్తీక పురాణము 4వ అధ్యాయనము దీపారాధన మహిమ. ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందరదని చెప్పుచుండగా, జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయి ఇతిహాసములు వినిన కొలది తనివి తీరుతున్నది. కార్తీక మాసంలో ముఖ్యముగా ఏమేమి చేయవలెనో, ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలనో వివరింపుడు అని కోరగా, వశిష్ఠుడు వారు ఇట్లు చెప్పుచుండిరి. జనక, కార్తీక మాసమందు సర్వ సత్కారములు చేయవచ్చును. దీపారాధన ముందు అతి ముఖ్యము. దీని వలన మిగులు ఫలము నొందవచ్చును. శివకేశవుల ప్రీత్యార్థము శివాలయము గాని విష్ణు ఆలయము గాని దీపారాధన చేయవచ్చును. సూర్యాస్తమయం ముందు అనగా సంధ్య చీకటి పడుచు సమయంలో శివకేశవుల సన్నిధిని గాని ప్రాకారంబునందు గాని దీపముంచిన వారు సర్వ పాపములు పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి నొందెదరు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నెయ్యితో గాని కొబ్బరి నూనెతో కానీ విప్ప నూనెతో కానీ ఏది దొరకనప్పుడు ఆమదముతో గాని దీపం వెలిగించవచ్చును. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగులు పుణ్యాత్ములే గాని భక్తిపరులు గాని నగుటయే గాని అష్టైశ్వర్యాలు కలిగి శివ సన్నిధికి ఎగుదురు. ఇందుకొక కథ కలదు, వినుము. శత్రుజిత్ కథ. పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాలు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా నచ్చుటకు విప్పలాదుడు ముని పుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవెందుకింత తపమాచరించుచున్నావు? నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా, ఋషిపుంగవ, నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపద ఉన్నది. నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పెను. అంత ముని పుంగవుడు, ఓయి, కార్తీక మాసమున శివ సన్నిధి శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసిన ఎడల నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి వెడిలిపోయాను. వెంటనే పాంచాలరాజు తన దేశమునకు వెడిలి పుత్ర ప్రాప్తికే అది భక్తితో శివాలయమున కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతము చేసి ప్రసాదములు ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా నెల దినములు అటుల చేసెను. తత్ఫలితముగా నా రాజు భార్య గర్భవతియే క్రమక్రమముగా 9 మాసములు నిండి తరువాతనొక శుభముహూర్తమునొక కుమారుని గనెను. రాజ కుటుంబీకులు మిగిలి సంతోషించి తమ దేశమంతటా పుత్రోత్సవము చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి ఆ బాలునకు శత్రుజిత్ అని నామకరణం చేయించి అమిత గారాభంతో పెంచుచుండిరి. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందున తన దేశం అంతటా ప్రతి సంవత్సరం కార్తీక మాస వ్రతమును దీపారాధన 9 రోజుల పాటు క్రమం తప్పకుండా చేయాలని రాజు శాసించాడు. రాజకుమారుడు శత్రుజిత్ దినదిన ప్రవర్తమానుడై సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలగునవన్నీ నేర్చుకున్నాడు. కానీ యవ్వనము రాగానే దుష్టుల సహవాసాలు చేతన తల్లిదండ్రుల గారాభం చేతన తన కంటికి వింపుగా స్త్రీలు బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛన తీర్చుకుంటూచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుడి ఎడల చూసి చూడనట్లు విని విననట్లు ఉండేరి. శత్రుజిత్ ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పేవారును కత్తి పట్టుకొని నరుకుతానని ప్రజలను భయపెట్టుచుండెరు. అటులా తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ స్త్రీని చూసి తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణ పడుచు చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగులు రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట మన్మధుడికైనా సఖ్యము కాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుడు మతి మందలించింది. కొయ్యి బొమ్మ వలె నిశ్చేష్టుడే కామాంధుడే ఆమెను సమీపించి తన కామవాంఛన తెలియచేసెను. ఆమె కూడా నాతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతనిని చెయ్య పట్టుకొని
తన అంగీకారాన్ని తెలిపింది. భోగభాగ్యాలు అనుభవించుచు ఇంట్లో ఒకరి కంట పడకుండా ప్రేమలో వశపరుచు వారు ప్రతిదినము నద్దరాత్రి వేళ ఒక అజ్ఞాన స్థలములో కలుసుకుండేవారు. తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి. ఇటులా కొంతకాలము జరిగెను. ఎటులనో ఈ సంగతి ఆమె భర్తకు తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుని ఒకేసారి చంపుదామని నిశ్చయించుకున్నారు. ఒక ఖడ్గము సంపాదించే సమయము కోసం నిరీక్షించుచుండెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు ఆ ప్రేమ జంట శివాలయమున కలుసుకోవాలని నిశ్చయించుకొని ఎవరికి వారు రహస్య మార్గంలో బయలుదేరిరి. ఈ సంగతి ఎటులనో పసికట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందుతో కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను. ఆ ప్రేమ జంట గుడిలో కలుసుకొని గాఢలింగన మెచ్చుకొని సమయమున చీకటిగా ఉన్నది, దీపం ఉంటే బాగుండును కదా అని రాజకుమారుడు ఆమె తన బయట చెంగును చించి అక్కడనున్న ఆముద ప్రమిదిలో ముంచి దీపము వెలిగించి తర్వాత వాళ్ళిద్దరుని మహానందముతో రతి క్రీడలు జరుపుచుండిరి. అంతలో ఆమె భర్త తన మననున్న కత్తిని తీసి ఒక్క వ్రేటితో తన భార్యను ఆ రాజకుమారును ఖండించి తాను కూడా పొడుచుకుని మరణించెను. వారి పుణ్యం కొలిది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అగుట వలన ఆ రోజు ముగ్గురును చనిపోయిట వలనను శివదూతులు ప్రేమికురాలను తీసుకొని పోవుచుండెను. యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవచుండెను. అక్కడికి వచ్చిరి. అంతా యమదూతలు చూసి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు? కామాంధకారులతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానములో వచ్చుటే ఎలా ఆశ్చర్యముగా ఉన్నది అని ప్రశ్నించాను. అంతా యమకింకరులు, ఓ బాపడా, వారెంతటి నీచులైన ఈ పవిత్రమైన అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలుసో తెలియకో శివాలయములో శివుని సన్నిధికి దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయినవి. కావున వారికి కైలాసము తీసుకొని పోవుటకు మేము వచ్చినాము అని చెప్పగా ఈ సంభాషణమంతయు వినుచున్న రాజకుమారుడు, అలా ఎన్నిటికీ జరగనివ్వను. తప్పొప్పులు ఎలా ఉన్నప్పటికీ మేము ముగ్గురమును ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించితిమి కనుక ఆ ఫలితము మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలితములో కొంత ఆ బ్రాహ్మణునకు దానము చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యము చేర్చిరి. వింటివా రాజా, శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటే గాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను గాన కార్తీక మాసంలో నక్షత్రమాల యందు దీపముంచిన వారు జన్మరాహిత్యము నొందెదరు. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్తి కార్తీక మహాత్మ్యమండలి 4వ అధ్యాయం 4వ రోజు పారాయణం ఇంతటితో సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.